బాబు అని తలలు బాదుకున్నాం. ఇప్పుడు అదే అమెరికాలో అంతకు మించిన దిక్కుమాలిన వ్యవహారం ఇంకొకటి వెలుగు చూసింది. బండి నిఖిల్, గల్లా మోనీష్, కుమ్మరి నిఖిల్, మేకల జయకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తిక్ ఈ 5గురు అమెరికా పోలీసులకు చిక్కిన తాజా తెలుగు జాతి రత్నాలు. టెక్సాస్ లోని డెన్ కౌంటీలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో పట్టుబడిన 7గురు భారతీయుల జాబితాలో వీళ్లున్నారు. వీళ్ళు చేసిన నేరం పేరేంటంటే సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచారం చేయాల్సిందిగా అవతలి అమ్మాయిల్ని ప్రోత్సహించడం. నిఖార్సుగా చెప్పాలంటే వ్యభిచార కూపంలోకి దించడం అన్నమాట. మొత్తం 14 మంది అరెస్ట్ అయితే అందులో 7గురు ఇండియన్స్, 5గురు తెలుగు వాళ్ళు. మిగతా 2 కుమార్ అమిత్, శ్రేష్ఠ నభిన్ అనే తెలుగేతరులు. ఈ 5గురు తెలుగు వారిలో గల్లా మోనీష్, మేకల జయకిరణ్ రెడ్డిపై జువెనైల్ యాక్ట్ కింద తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో వ్యభిచారానికి ప్రయత్నించారట. అమెరికా చట్టాల ప్రకారం వీళ్ళిద్దరికి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మిగతా 3 తెలుగు వారిలో బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్, రాయపాటి కార్తిక్లకి ఏడాది పాటు జైలు శిక్ష, $4,000 జరిమానా పడు